आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः सदाशिवः। दिगंबरा दिगंबरा శ్రీపాద హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని మీకు తెలియజేస్తున్నానండి, చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఆ పుణ్యక్షేత్రం కోసం విశేషాలు, అలాగే ఎలా చేరుకోవాలి, ఆ స్థల పురాణం ఏంటి, విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందామండి. ముందుగా నేను చూపించేది దత్తాత్రేయ టెంపుల్, గానుగాపురంలోనే దత్తాత్రేయ టెంపుల్. అయితే ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎలా మనం యాత్ర ఫినిష్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసారు కదా. మీరు ఈ క్లిప్లో చూసినట్లయితే మీకు ఏమేమి చూడాలి, ఇదైతే మనకి మెయిన్ టెంపుల్లోనే పెట్టారనమాట. మనం దర్శనం చేసుకొని వచ్చాక మనకి గర్భగుడిలో వెనక వైపు ఇది పెట్టారండి. సో ఏం చేయాలంటే ఈ క్షేత్ర గానుగాపురమునకు తరలినప్పుడు 3 దేవుల దర్శనం మహోన్నతము. ఫస్ట్ది సంగమం, నేను వీడియోలు అన్నీ చూపిస్తానండి. భీమా అమరజా నది సంగమం అండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి స్నానం చేసి తర్వాత మిగతా దర్శనం చేసుకోవాలన్నమాట. అక్కడ మీకు ఒకరోజు గానుగాపురంలో స్టే చేసినా కూడా చాలా మంచిదండి. వీలు లేని వాళ్ళు గానుగాపురం వెళ్ళి ఆ సంగమ భీమా అమరజా నది ఉంది కదండి, అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని అక్కడ దీపాలు వదలొచ్చు. అవన్నీ వీడియోలో నేను చూపిస్తానండి. చేసుకున్నాక మాత్రమే అక్కడ దర్శనం చేసుకున్నాక మాత్రమే అక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. అలాగే అక్కడ మెయిన్గా ఉండేది ఔదుంబర వృక్షం ఉంటుందండి, అలాగే రావి చెట్టు కూడా ఉంటుంది. అవి దర్శనం చేసుకున్నాకే మెయిన్ గుడికి మనం వెళ్ళాలన్నమాట. తర్వాత నిర్గుణ పాదుక త్రిమూర్తి దర్శనం అంటే మెయిన్ టెంపుల్ అనమాట. తర్వాత కల్లేశ్వర శని మందిరం ఇది కూడా ఉంటుందండి. మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాక అక్కడ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ శనీశ్వర టెంపుల్ ఉంటుందండి. సో దాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. సో ఈ 3 దేవుళ్ళు దర్శనం తీసుకున్న తర్వాత ఈ గానుగాపుర యాత్ర సంపూర్ణం అవుతుంది అని ఇక్కడ పెట్టారు కదా. సో మనకి మెయిన్ టెంపుల్లోనే పెట్టారు కాబట్టి ఈ విధంగా దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ సంగమంకి వెళ్ళాలి, కాలు కడుక్కొని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. మీరు ఉండగలిగితే ఒకరోజు స్టే చేసి అక్కడ స్నానం చేసి మెయిన్ టెంపుల్కి దర్శనంకి వెళ్ళాలి. తర్వాత కల్లేశ్వర శని మందిర దర్శనంకి వెళ్ళాలండి. ఇదైతే మనకి అక్కడ ఎలా చేయాలి అనేది. గానుగాపురం ముందుగా ఎలా చేరుకోవాలి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి బై రోడ్ వెళ్ళొచ్చు అండి, బై ట్రైన్ వెళ్ళొచ్చు. సో మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఒక 5 అవర్స్ జర్నీ, 5 to 6 అవర్స్ జర్నీ టైం పడుతుందండి. కాలాబుర్గి నుంచి గానుగాపూర్ 40 కిలోమీటర్లు ఉంటుందండి. బస్ టికెట్ కాస్ట్ 51 రూపాయి ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి గానుగాపురం ఎలా చేరుకోవాలో చూద్దాము. గానుగాపూర్ కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ బోర్డర్లో ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉందండి. ప్రస్తుతం గుల్బర్గాని కాలాబుర్గిగా పేరు మార్చారు. గానుగాపూర్కి అతి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ గానుగాపూర్ రోడ్ స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అందుబాటులో ఉంటాయండి. హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్, తిరుపతి, గానుగాపూర్కి రోడ్ స్టేషన్కి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గానుగాపూర్ రోడ్ స్టేషన్ నుంచి గానుగాపూర్ 20 కిలోమీటర్లు ఉంటుందండి. బస్సెస్ లభిస్తాయి. అదేవిధంగా షేర్ ఆటోస్ కూడా ఉంటాయండి, లేదంటే డైరెక్ట్గా ఆటో మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు గానుగాపూర్ రోడ్ స్టేషన్కి రిజర్వేషన్ దొరకకపోతే గుల్బర్గాకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. గుల్బర్గా నుంచి గానుగాపురం 40 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వెళ్ళొచ్చు. ప్రతి గంట లేదా 40 నిమిషాలకి గుల్బర్గా నుంచి బస్సు లభిస్తుందండి. ఒకవేళ మీరు వచ్చిన సమయంలో డైరెక్ట్ బస్సు లభించకపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అఫ్జల్పూర్కి చాలా బస్సెస్ లభిస్తాయండి. అఫ్జల్పూర్కి బస్సు ఎక్కి చోడపురంలో దిగి చోడపురం నుంచి మరో బస్సులో లేదా ఆటోలో గానుగాపురం చేరుకోవచ్చు. చోడాపురం నుంచి గానుగాపూర్ 4.5 కిలోమీటర్లు ఉంటుందండి. హైదరాబాద్ నుంచి గుల్బర్గాకి బస్సెస్ కూడా లభిస్తాయి. గుల్బర్గా నుంచి మరో బస్సులో గానుగాపురం చేరుకోవచ్చు. 50 నిమిషాలు ప్రయాణం చేశాక గానుగాపూర్ చేరుకోవచ్చు. వరుసగా అన్ని హోటల్స్ కూడా ఉంటాయండి మీరు అక్కడ గానుగాపురంలో స్టే చేయాలి అనుకుంటే. ఇప్పుడు మనం గానుగాపురంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం.
గాన్గాపూర్లో స్టే చేయడానికి బస్ స్టాండ్ సమీపంలో చాలా హోటల్స్ మరియు హోమ్ స్టేస్ లభిస్తాయండి. అదేవిధంగా కొన్ని ఆశ్రమాలు కూడా స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆశ్రమంలో స్టే చేయాలి అనుకుంటే అవధూత ఆశ్రమం చాలా బాగుంటుందని చెప్తున్నారండి. ఇది సంగం రోడ్లో ఉంటుంది. వారి ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ మరియు అడ్రస్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ బస్ స్టాండ్ సమీపంలో చాలా బడ్జెట్ హోటల్స్ ఉంటాయండి. అదేవిధంగా బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న వీధిలో కూడా హోటల్స్ ఉంటాయండి. 600 నుంచి 800 మధ్యలో నాన్ ఏసీ రూమ్స్ లభిస్తాయి. 1200 నుంచి 1500 మధ్యలో ఏసీ రూమ్స్ లభిస్తాయండి. కాకపోతే వీటికి ఆన్లైన్ బుకింగ్స్ లేవండి. మనం ఒక 4-5 హోటల్స్ చెక్ చేసుకొని ఏది బాగుంటే అది తీసుకోవచ్చు. బస్ స్టాండ్కి ఎడమ వైపు కొంచెం ముందుకు వెళ్తే 2-3 పెద్ద హోటల్స్ ఉంటాయండి. కొంచెం లగ్జరీ హోటల్స్ కావాలనుకుంటే ఆ హోటల్స్లో స్టే చేయొచ్చండి. వాటి ప్రైస్ 2000-3000 అలా ఉంటుందండి. ఇప్పుడు మనం గాన్గాపురం దత్తాత్రేయ క్షేత్రం సందర్శించే ముందు గాన్గాపూర్ క్షేత్రానికి దత్తాత్రేయ స్వామికి ఉన్న సంబంధం ఏంటి, ఆ స్థల పురాణం ఏంటో చూద్దాం. గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రం, దీన్ని దత్తాత్రేయ క్షేత్రం అని చెప్పడం కంటే దత్తావతార క్షేత్రం అని చెప్పడం కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకుల రూపంలో అనుగ్రహిస్తున్నది సాక్షాత్తు దత్తాత్రేయుని 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు. దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో అవతరించిన మొదటి అవతారం శ్రీపాద వల్లభుడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం గ్రామంలో జన్మించారు. 2వ అవతారం శ్రీ నృసింహ సరస్వతి. ఈ గానుగాపుర క్షేత్రం శ్రీ నృసింహ సరస్వతి పాదస్పర్శతో మహిమలతో పునీతమైనది. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు 1378వ సంవత్సరంలో పుష్యశుద్ధ విధియ నాడు మాధవ శర్మ అంబాభవానీకు జన్మించారు. మహారాష్ట్రలోని కారంజలాడ్ అనే ప్రదేశంలో జన్మించారు. ఇప్పటికీ మనం ఆయన ఇంటిని దర్శనం చేసుకోవచ్చు. శ్రీ నృసింహస్వామి సరస్వతి అసలు పేరు నరహరి. నరహరికి 7 ఏళ్ల వయసు వచ్చినంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. తల్లిదండ్రులకు ఇతరులకు కేవలం సైగలతోనే మాత్రమే సమాధానం చెప్పేవాడంట. 7 ఏళ్ల వయసులో ఒడుగు నిర్వహించిన సమయంలో మొదటిసారిగా గాయత్రి మంత్రాన్ని పఠించారు. భవతి భిక్షాందేహి అంటూ తల్లితో మొదటిసారిగా మాట్లాడారంట. వేదాలను అలవోకగా చెప్పేవారంట. అప్పుడే తను సామాన్య బాలుడు కాదని, అవతార పురుషుడని తల్లిదండ్రులకు అర్థమైంది. 8 ఏళ్ల ప్రాయంలో నరహరి కాషాయాన్ని ధరించి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని సన్యాస దీక్షను అవలంబించేందుకు దేశాటన కోసం బయలుదేరారు. అలా ప్రయాణించిన నరహరి 2 ఏళ్లకు కాశీక్షేత్రానికి చేరుకున్నారు. కాశీక్షేత్రంలో గొప్ప యోగిని కలుసుకున్నారు. ఆయనే శ్రీకృష్ణ సరస్వతి. శ్రీకృష్ణ సరస్వతిని నరహరి గురువుగా స్వీకరించారు. శ్రీకృష్ణ సరస్వతి వారు నరహరికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి శ్రీ నృసింహ సరస్వతిగా పేరు మార్చారు. ఆ తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనేక పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. 31 సంవత్సరాల తర్వాత తిరిగి తన జన్మస్థానం అయినటువంటి కారంజలాడుకు తిరిగి వచ్చారు. తన తల్లిదండ్రులతో పాటు పరివారాన్ని అనుగ్రహించి మహారాష్ట్రలోని కొల్హాపూర్కి సమీపంలో ఉన్నటువంటి ఔదుంబర్ క్షేత్రానికి చేరుకున్నారు. ఔదుంబర్ అంటే మేడి చెట్టు. ఈ క్షేత్రంలో మేడి చెట్టు కింద 1 సంవత్సరం పాటు చాతుర్మాస్య దీక్ష చేశారంట ఈయన. ఈ క్షేత్రంలోనే భువనేశ్వరి దేవి ఆలయం కూడా ఉందండి. ఔదుంబర క్షేత్రంలో నృసింహ సరస్వతి వారు భువనేశ్వరి దేవి ఆజ్ఞ మేరకు మందబుద్ధి గల బాలుడికి జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఔదుంబర క్షేత్రం నుంచి నృసింహ సరస్వతి వారు నర్సోబావాడి చేరుకున్నారు. ఇది ఔదుంబర క్షేత్రానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నర్సోబావాడి క్షేత్రంలో స్వామివారు 12 ఏళ్ల పాటు నివసించారు. ఈ క్షేత్రంలో మరణించిన బాలుణ్ణి బతికించి ఓ భాగ్యురాలి గర్భశోకాన్ని తీర్చారు. నర్సోబావాడిలో నృసింహ సరస్వతి వారు 12 ఏళ్ల పాటు నివసించాక నర్సోబావాడి నుంచి గానగాపురంలో భీమా అమరజా సంగమం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడికి చేరుకున్నారు. ఈ క్షేత్రంలో నృసింహ సరస్వతి వారు ఎన్నో మహిమలు చూపించారు. ఒట్టిపోయిన గేదెకు పాలు వచ్చేలా చేయటం, త్రివిక్రమ భారతి అనే సాధువుకు వేలాది యోగుల రూపంలో దర్శనమివ్వటం, విద్యావంతులైన పండితులకు ఓ పామరుని ద్వారా జ్ఞానోదయం కలిగించటం,
మరణించిన భర్తకు ప్రాణం పోసి ఓ భక్తురాలి సౌభాగ్యాన్ని కాపాడటం, భాస్కర్ శర్మ అనే భక్తుడి చేత పిడికిటి బియ్యంతో ఊరందరికీ అన్న సంతర్పణ చేయించటం, గంగాంబ అనే 60 ఏళ్ల పండు ముసలికి సంతాన భాగ్యాన్ని కలిగించారు, ఎండు పుల్లను మేడి చెట్టుగా చిగురింపజేశారు, నరహరి శర్మ అనే భక్తుడి కుష్ఠరోగాన్ని పోగొట్టారు, నంది శర్మ అనే భక్తుడికి అమరజా నదితో స్నానం చేయించి అతడి సమస్త రోగాలను పోగొట్టారు. ధనత్రయోదశి రోజున ఒకే రోజు ఒకే సమయంలో 7 గ్రామాలకు వెళ్ళి భిక్షను స్వీకరించారు. పర్వతేశుడు అనే భక్తుని బీడు పొలంలో ధాన్యాల్ని సిరులు పొంగించారు. ఒక ముస్లింకు తానే శ్రీపాద వల్లభుడని నిరూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లీలలు అనేకం ఉంటాయండి. గానగాపుర క్షేత్రంలో 23 ఏళ్ళు అనేక మహత్యాలను చూపించిన శ్రీ నృసింహ సరస్వతి 1459వ సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి రోజున గానగాపూర్లో తన నిర్గుణ పాదుకులను విడిచిపెట్టి తనకు అత్యంత ఆప్తులైన 4 శిష్యు బృందాన్ని శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. ఆ భక్తులు చూస్తుండగానే ఓ పూల పడవలో కూర్చొని పాతాళ గంగ నుంచి కృష్ణానదిలోకి ప్రయాణించి కదలీవరణం సమీపంలో అంతర్ధానమయ్యారు. అలా తన అవతార సమాప్తిని గావించారు. శ్రీ నృసింహ సరస్వతిని సేవించి తరించిన ఆయన శిష్యులు స్వామివారికి లీలలను అందరికీ చూపించి గురు చరిత్రగా అందించారు. గానగాపూర్లో దత్తాత్రేయ స్వామి ఆలయానికి దర్శించే ముందు భీమా అమరజా సంగమానికి వెళ్ళాలి. అష్టతీర్థాలు దర్శించాలనుకునేవారు సంగమం దర్శించాక అష్టతీర్థాలు దర్శించి దత్తాత్రేయ స్వామికి ఆలయానికి దర్శిస్తారు. భీమా నది ఒడ్డున స్వామివారు అష్టతీర్థాలను ఏర్పాటు చేశారు. షట్కోల తీర్థం, నృసింహ తీర్థం, భాగీరథి తీర్థం, పాప వినాశని తీర్థం, కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, చక్ర తీర్థం, మన్మథ తీర్థం, ఇలా 8 తీర్థాలను ఏర్పాటు చేశారు. ఒక్కో తీర్థంలో స్నానం చేస్తే ఒక్కో అభిష్టాలు నెరవేరుతాయి. ప్రతి తీర్థంలో గురు పాదుకులు శివలింగాన్ని స్థాపించారు. మనం తీర్థంలో స్నానం చేసి ఆ తీర్థంలోని నీటిని తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చేయాలి. భీమా అమరజా సంగమం, దత్తాత్రేయ స్వామివారి ఆలయం అందరూ దర్శించుకుంటారు. అష్టతీర్థాలు దర్శించుకోవటం అది మీ చాయిస్ అండి. సంగమ ప్రదేశంలోనే 2 తీర్థాలు ఉంటాయి. గానగాపూర్ బస్టాండ్ నుంచి సంగమ ప్రదేశం 4 కిలోమీటర్లు ఉంటుందండి. రిటర్న్లో తీర్థాలు మరియు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు దర్శించుకొని తిరిగి దత్తాత్రేయ స్వామి ఆలయం చేరుకోవచ్చు. దీనికి ఆటో వాళ్ళు 1100 ఛార్జ్ చేస్తారండి. సో పెద్ద ఆటో అయితే 5 కూర్చోవచ్చు, అలాంటిది 1100 ఛార్జ్ చేస్తారండి. రండి సంగమానికి చూద్దాం. ఈ ప్రదేశంలో భీమా అమరజా సంఘం, 2 తీర్థాలు, ఔదుంబర వృక్షం, దత్తాత్రేయ స్వామి ఆలయం మరియు సంగమేశ్వర ఆలయం దర్శనం చేసుకోవచ్చండి. వెళ్ళే మార్గంలో పూజా సామాగ్రి అమ్మే షాప్స్ ఉంటాయి. వీటికి 100 రూపాయలు తీసుకుంటారండి. అలా మనం ముందుకు రాగానే మొదటిగా రావి చెట్టు కనిపిస్తుందండి. దాని పక్కనే నది దగ్గరికి వెళ్ళేందుకు మెట్ల మార్గం. సంగమం దర్శించాక రావి చెట్టు ఉంటుందండి. రావి చెట్టు దగ్గర దత్తాత్రేయ స్వామి శివలింగం ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఈ ప్రదేశంలో నృసింహ సరస్వతి వారు శిష్యులకు ప్రవచనాలు చెప్పేవారంట. ఈ రావి వృక్షం కింద పక్కనే ఔదుంబర వృక్షం ఉంటుందండి. ఔదుంబర వృక్షాన్ని దర్శనం చేసుకోవాలి. ఒకసారి నరహరి అనే బ్రాహ్మణుడు గానగాపూర్లోని శ్రీ గురువు వద్దకు వచ్చి ఆయనకు నమస్కరిస్తూ, నా జీవితం వ్యర్థం, నేను యజుర్వేదం చదివాను, కానీ నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను, ప్రజలందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు, దయచేసి నన్ను ఆశీర్వదించండి అంటూ ప్రాధేయపడ్డారంట. అప్పుడు శ్రీ గురువు ఆయనకు ఔదుంబర వృక్షం యొక్క ఎండు పుల్లని ఇచ్చి సంగమ ప్రదేశం వెళ్ళి సంగమానికి తూర్పు దిక్కున నది ఒడ్డున నాటమని చెప్పారంట. సంగమంలో స్నానం చేసి ఆ పుల్లను నీళ్లు పోసి పూజించమన్నారంట. అవి పచ్చని ఆకులు మొలకెత్తినప్పుడు నీ పాపాలు నశించి కుష్ఠవ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పారంట. శ్రీ గురువు ఆదేశం మేరకు నరహరి ఆచరించటం, ఎండు పుల్లలు చిగురించటం,
తన రోగం నయం అవ్వటం జరిగాయి. ఔదుంబర వృక్షాన్ని సేవించి ఇక్కడ గురుచరిత్ర పారాయణ చేసిన వాళ్లకు కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఔదుంబర వృక్షం దర్శించుకోండి. మనం తీసుకువచ్చిన పూజా సామాగ్రిని ఇక్కడ సమర్పించుకోవచ్చు, దీపారాధన చేయొచ్చు, కొబ్బరికాయ కొట్టుకోవాలి. చూడండి, ఈ వృక్షం చుట్టూ గురుచరిత్ర పారాయణ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా సంగమం దగ్గర ఔదుంబర వృక్షం అలాగే మర్రి చెట్టు అన్నీ దర్శనం చేశాక మెయిన్ టెంపుల్కి రావాలండి. సో చూసారు కదా, ఇక్కడ ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. లోపలైతే మనకి కుక్కలు అన్నీ చాలా ఉంటాయండి. కొన్ని టైంలో అంటే మనకి పౌర్ణమి ఆ సమయంలో అయితే చాలా రష్గా ఉంటుందంట. ఇక్కడ చూసారు కదా, పక్కన మీకు పోల్స్లా ఉన్నాయి. వాటిపైన ఇక్కడ ఏంటంటే గానగాపురంలో ఎవరికైనా దెయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చాక తగ్గిస్తారని ఉంటుందండి. అక్కడికి ఎక్కి కొంచెం పౌర్ణమి టైంలో వేరేగా ఉంటుందన్నమాట. సో మనకి లోపలికి వెళ్ళగానే తీసుకువెళ్ళిన కొబ్బరికాయలు ఇక్కడ కొడతారండి. ఇక్కడ మనం కొబ్బరికాయలని కొట్టించుకొని మనం దర్శనంకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ముందుగా కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఇక్కడ మీకు టికెట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ రష్గా ఉంటే దర్శనం టికెట్స్ ఉంటాయండి, తీసుకొని మామూలుగా అయితే రష్ ఎక్కువ ఉండదు, వెళ్ళిపోవచ్చు. రష్ ఎక్కువగా ఉంటే మీరు టికెట్స్ తీసుకోవాలి. ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టుకు కూడా స్టోరీ ఉంది. అప్పట్లో ఆ చెట్టు పైన బ్రహ్మ రాక్షసులు ఉండేవాళ్ళంట. అందరినీ ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళంట. అప్పుడు అక్కడి నుంచి విముక్తి కూడా మనకి ఈ దత్తాత్రేయ స్వామి రూపమైన శ్రీ నరసింహస్వామి సరస్వతి స్వామి వారే ఇచ్చారని అక్కడ చెప్తూ ఉంటారండి. ఇలా అయితే దర్శనం చేసుకోవాలండి. దర్శనం అయ్యాక మీకు చెప్పాను కదా, శనీశ్వర ఆలయం ఉందని, అక్కడికి వెళ్ళాలి. సో ఇదే అండి శనీశ్వరుడి ఆలయం. ఇక్కడికి వచ్చాక మీరు కావాలంటే అక్కడ నూనె అన్నీ ఉంటాయి, ఒకవేళ కావాలంటే కొనుక్కొని స్వామివారికి దర్శనం కోసం వెళ్ళాలండి లోపలికి. చూసారు కదా, అక్కడ పుణ్యక్షేత్రం ఒక విశేషాలన్నీ కూడా అక్కడ చెప్తూ అక్కడ బయట అయితే ఇలా రాశారండి అన్నీ. సో లోపలికి వెళ్ళి అక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల. సో మనకి శనీశ్వరుడు కూడా మనకి శనిసింగనాపూర్లో ఎలా ఉంటారో అలానే ఉన్నారండి. ఇక్కడ ఏ రాసుల వారికి మనకి శని ఎన్ని రోజులు ఉంటుంది అవన్నీ ఉంటాయి కదా, అక్కడ అన్ని రాసి. సో ఇలా అయితే శనీశ్వరుడు ఆలయం దర్శించుకున్నాక మీకైతే గానగాపూర్ యాత్ర కంప్లీట్ అయినట్టేనండి. సో నేనైతే ఈ వీడియోలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి గానగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ దర్శించుకునే అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో దొరికితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.